అమెరికా అయితే ఇప్పుడు ఎక్కడెక్కడ నిధులు ఇస్తుందో స్వచ్ఛంద సంస్థలకు కావచ్చు, లేకపోతే అన్ని దేశాలకి ఏ విధంగా అభివృద్ధి కోసం ఇస్తున్నటువంటి అన్ని నిధులు కూడా ఆపేయడం జరుగుతుంది. ఆ విధానంలోనే ఇప్పుడు వాటర్ల సంఖ్య పెంచుకోవడానికి డోజ్ ద్వారా ఇస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో భారతదేశానికి $21 మిలియన్, ఈ $21 మిలియన్ అయితే ఆపడం జరిగింది. $21 మిలియన్ అంటే 160 కోట్ల రూపాయలు. ఈ 160 కోట్ల రూపాయలు అయితే ఇక నుంచి భారత్కి ఇవ్వబోము అని ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి బీజేపీ ప్రభుత్వం స్పందించింది. ఇప్పటి వరకు మీరు వాటర్ల సంఖ్య పెంచడానికి $21 మిలియన్ ఇస్తామంటున్నారు. అసలు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దానివల్ల ఎవరు లాభం పొందారో మీరే ఆలోచించుకోండి. ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు ఇప్పటి వరకు. ఎవరు లాభం పొందుతున్నారో అందరికీ తెలుసు అంటూ ఆ ఫండింగ్ వేరే వేరే విధాల గురించి, వేరే వేరే విషయాల గురించి అయితే ఉపయోగించడం జరుగుతుంది. వాటర్లు పెంచడానికి అని చెప్పి అన్ని మతస్థుల గురించి అయితే దీన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదే కౌంటర్ బీజేపీ ఇచ్చింది. ఇదే డోజ్ విషయంలో ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇస్తున్నటువంటి $30 మిలియన్, అలాగే మిగతా కాంబోడియా, అలాగే మిగతా దేశాలకు ఇస్తున్నటువంటి అన్ని నిధులను కూడా ఆపడం జరిగింది అమెరికా. కానీ భారతదేశంలాగా ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఆ డబ్బులు వాటర్లు పెంచడానికైతే ఒక్క రూపాయి కూడా ఉపయోగించలేదు. అమెరికా ఉపయోగించలేదు, భారతదేశం కూడా దాన్ని తీసుకోలేదు.